నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి అయితే మహానాడు అనేక విశేషాల సమాహారంగా నిలవనుంది. మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది 27, 28, 29 తేదీల్లో జరగబోయే ఈ మహానాడు ఈసారి అయితే మంగళగిరిని వేదికగా ఎంచుకున్నారు. అయితే ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యలో భాగంగా హైబ్రిడ్ విధానంలోకి అయితే మార్చారు. గతంలో కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఆన్లైన్లో నిర్వహించారు. మరి ఈసారి అయితే ఫిజికల్గా, వర్చువల్గా హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం ఇదే తొలిసారి. మరి దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు. నమస్తే సార్. నమస్తే. ఈ రోజు రేపు జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? దీనికోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇది నిజంగానే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన స్వహస్తాలతోటి ఈ మహానాడు అనేది నామకరణం చేసి ఈ మహానాడుని వాళ్ళకు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక పండుగ లాంటిది, ఒక వేడుక లాంటిది. ఆయన అంటే రామారావు గారి సమయాన్ని మనం పోల్చుకోలేం, కానీ అది ఒక ప్రభంజనం. ఆయన సృష్టించిన ప్రభంజనం ఇంకెవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. 9 నెలల కాల పరిమితిలోనే అధికారం చేపట్టడం అనేది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాలేదు, భవిష్యత్తులో కూడా సాధ్యమైందని నేనైతే భావించట్లేదు. అది అన్న నందమూరి తారక రామారావు ఒక్కడికే చెల్లింది. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా, నటరత్న డాక్టర్ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావుగా ఎలా మారాడు అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే, చిత్రసీమలో రారాజుగా వెలుగుతూ ఇన్ని సంవత్సరాలు నాకు ఈ అవకాశం కలగజేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా రాష్ట్ర ప్రజలకి నేనేం చెయ్యాలి అనే ఆలోచనతోటి మనల్ని అసలు మద్రాసీలుగా గుర్తిస్తున్నారు, మన ఆత్మాభిమానం ఏమైపోయిందని చెప్పని ఆత్మ ప్రబోధ నినాదంతో ప్రారంభించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ప్రపంచంలో తెలుగు వారికి ఒక జాతి అనేది ఒకటి ఉంది అని చెప్పని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఆయన ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత దీన్ని మహానాడిని కొనసాగించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఇప్పుడు 27, 28, 29 సహజంగానే 3 రోజులు జరుగుతుంది. 27, 28 తారీఖుల్లో 28వ తారీఖు రేపు అన్నగారిది పుట్టినరోజు సందర్భంగా అప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుని ఎన్నుకోవటం, 29వ తారీఖు నాడు బహిరంగ సభ ద్వారా కొంతమంది అంటే అతిథులను పిలిపించుకొని వాళ్ళ చేత మాట్లాడించుకోవడం అనేది జరుగుతూ ఉండేది. ఎప్పుడు ఈ క్రమంలో ఇప్పుడు ఏమైంది అంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ మేఘాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే మనకు రాబోతున్నటువంటి ఇంధన కొరతను కూడా దృష్టిలో పెట్టుకొని పొదుపు మంత్రం ఏదైతే ప్రధాని మోదీ గారు మనకు పిలిపించారో దాన్ని అమలు చేసే విధానంలో ముందుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీన్ని మళ్ళీ ఇలా చేయటంలో కూడా ఒక విశిష్టత కూడా ఉంది. ఇప్పుడు 1875 చోట్ల ఈ కార్యక్రమాన్ని అంటే తక్కువగా 300 మంది పాల్గొనే విధంగా రమారమి 5 లక్షల మంది పైచిలుకు దీంట్లో పాల్గొనే విధంగా చేయటం వల్ల 2 ప్రయోజనాలు. ఈ యొక్క తోపిడిలో లేదంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అందరూ ఒకసాట కూర్చునే దానికంటే కూడా ఈరోజు నాయకులు మాట్లాడేదాన్ని వర్చువల్గా ఒక్కోసాట ఒక 300 మంది 400 మంది కూర్చొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దూరాభార ప్రయాణాలు లేకుండా, అలసిపోకుండా ఈరోజు చక్కగా చూసుకునే విధానం ఈ సాంకేతిక పరిజ్ఞానం అందువచ్చిన దాన్ని అందిపుచ్చుకోవడంలో గనుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1875 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇది కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు కాబోతుంది. ఇది కూడా గమనించుకోండి. కాబట్టి ఈరోజు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ప్రారంభంలో. ఎందుకంటే తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు అనే వ్యక్తి రామారావు గారికి నివాళులు అర్పించి లోకేష్ బాబు గారిని కలిసిన సందర్భంలో అతనికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా అతన్ని అభినందిస్తూ యోగక్షేమాలు కనుక్కున్న తర్వాత పెద్ద ఆయన్ని కలిసావా అంటే కలవలేదంటే స్వయంగా తను చేయబట్టుకొని తీసుకొని వెళ్ళి బాబు గారి దగ్గరికి ఆ కుర్రవాడిని పరిచయం చేసి మాట్లాడించిన విధానం చూసిన తర్వాత కార్యకర్తలని లోకేష్ బాబు గారు ఎలా గుర్తుపెట్టుకుంటాడు. తోట చంద్రయ్య ప్రాణాలు అర్పించినటువంటి తోట చంద్రయ్యని అతి కిరాతకంగా నడిబజార్లో గొంతు కోసి జై జగన్ అనమంటే లేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్నందుకు నిర్దాక్షిణ్యంగా గొంతు కోచు చంపేసినటువంటి తోట చంద్రయ్య కుమారుణ్ణి ఈరోజు వేదిక మీద అతనికి ఇచ్చిన గౌరవం, ఆత్మీయత చూసిన తర్వాత కార్యకర్తలకు ఒక భరోసాని ఇచ్చాడైతే లోకేష్ బాబుని మనం ఈరోజు భావించాలి.
అలాగే మహిళలకి రేపు రిజర్వేషన్లు అమలైనా కాకపోయినా కూడా మహిళలకి 33% ఇవ్వాలనే నిర్ణయాన్ని ఈరోజు లోకేష్ బాబు గారు వెలిపించారు అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఈసారి మహానాడు అయితే స్త్రీ శక్తి థీమ్తో ముందుకు రాబోతుంది. మరి ఇందులో మహిళల గురించి ఎలాంటి చర్చలు జరుగుతాయి? అదే చెప్పాను కదమ్మా, మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు కేంద్రంలో అమలైనా కాకపోయినా, అంటే బిల్లు పాస్ అయినా కాకపోయినా, రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 33% మంది మహిళలకు ఇవ్వాలనే నిర్ణయం రావటం, అలాగే ఇప్పుడు వాళ్ళని పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రోత్సహించే దాంట్లో మహిళలకి ప్రధాన ప్రాధాన్యత ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు చేశారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటగా మహిళలను కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ, రాజ్యాధికారంలో వాళ్ళని పాలుపంచుకునే విధంగా ఏ విధంగా అయితే తీసుకుని వచ్చారో, ఆ తర్వాత డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు ద్వారా దీపం పథకం కింద మహిళలను ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, గమనించుకోవాలి. మరి అవి చేసినటువంటి వాళ్ళు రేపొద్దున ఎన్ని చేయబోతున్నారు? నిస్సందేహంగా ఏదొచ్చినా కూడా ముందు నాకు తెలిసినంత వరకు ఇంటికి ఆర్థిక మంత్రి మహిళ, తల్లి ఉంటే తల్లి లేదంటే భార్య, వాళ్ళే మనకు ఎంత ఆదాయం వస్తుంది, ఏది ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాలి, ఏది పొదుపుగా వాడాలి, ఏది అవసరం ఏది అనవసరం అని చెప్పని క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు మహిళలే. మరి అలాంటి మహిళలకి సరైన విధంగా ప్రోత్సాహం ఇస్తే ఎన్ని అద్భుతాలు చేయించగలరో చూస్తూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించే దాంట్లో అయినా సరే మొదటి స్థానంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. భారతదేశంలో తొలి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఏ విషయంలో చూసుకున్నా కూడా మహిళల విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి మేలు చేయాలని ఆలోచించే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా అది కొనసాగిస్తారని అయితే నేను భావిస్తున్నాను. సరే, మరి ఈ మహానాడులో అయితే 20 తీర్మానాలు ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. మరి ఆ అంశాలు ఏంటి? అంటే 20 తీర్మానాలు అంటే ఇక్కడ 16 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి, 3 తీర్మానాలు తెలంగాణకు సంబంధించినవి, 1 తీర్మానం అండమాన్ నికోబార్ సంబంధించినవి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి వీటన్నిటి గురించి కూడా తీర్మానాలు చేస్తూ ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు. తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు 3 తీర్మానాలు కూడా దాంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. రాజకీయ తీర్మానాలు ఉంటాయి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన తీర్మానాలు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి రేపు వాటి గురించి వివరంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఈ 2 రోజులు వాటి మీద చర్చలు జరుగుతాయి. అంటే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని బలపరచటం, దాని గురించి వివరించటం, అవన్నీ ఈ 2 రోజుల్లో జరుగుతాయి. కాబట్టి 20 తీర్మానాలు, అంటే అండమాన్ నికోబార్ సమస్యలు కూడా దీంట్లో తీర్మానం పెట్టబోతున్నారు. మరి ఇందులో యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశాల గురించి చర్చిస్తారా? అంటే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు అంటే 23 నెలలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంటే 16 రోజులు తక్కువగా 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఈ 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఇది నాకు తెలిసి 16,85,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది. ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి రేపు పొద్దున వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టేస్తే, వాళ్ళ కార్యక్రమాలు కనుక మొదలైతే ఇంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది. భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి 25.3% పెట్టుబడులు వచ్చినాయి. ఇది ఎవరూ సాధించలేదు. అంటే ఇంత పెద్ద భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో ఒక రాష్ట్రానికి 4వ వంతు పెట్టుబడులు తీసుకురాగలిగారు అంటే ఏ విధంగా రాష్ట్రం పురోగతి సాధిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత విదేశాలలో చేసుకోరుగా, మనమే చేసుకోవాల్సిందేగా. వాళ్ళు కొంతమంది పైన పెత్తనం చేసినా కూడా చేయాల్సింది మన పిల్లలకి కదా ఉద్యోగాలు వచ్చేది. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారం, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం, లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగ కల్పనలో మనం 23 నెలల్లోనే సాధించాము. కాబట్టి నా తదుపరి లక్ష్యం 50 లక్షల ఉద్యోగాలని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అంటే ఇప్పుడు వారానికి ఒక కొత్త పరిశ్రమ గురించి ప్రకటిస్తూ శంకుస్థాపనలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే ఇంకా ఎంతమందితో ఒప్పందాలు జరిగినాయి, రేపు పొద్దున భవిష్యత్తులో ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయి అని చెప్పని ప్రజల ఊహకే వదిలేస్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ.